అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము ఐ డ్రాయింగ్ అవుట్లైన్ ఎలా గీసుకోవాలో తెలుసుకున్న తర్వాత షేడింగ్ కూడా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను అవుట్లైన్ గీస్తున్నాను. అవుట్లైన్కి నేను హెచ్బి పెన్సిలే యూస్ చేస్తున్నాను. హెచ్ పెన్సిల్ కానీ బి కానీ వాడచ్చు. అవుట్లైన్ గీసేటప్పుడు మనం పెన్సిల్ బాగా షార్ప్గా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాగా షార్ప్గా ఉంటే మనకి గీతలాగా పడిపోతుంది. లోపలికల్లా మనం గట్టిగా నొక్కి రాస్తే ఎలా అయితే అలా ఉంటుందో అలాగ ఉంటుంది. అందుకని నార్మల్గా మనం వాడే పెన్సిల్ని యూస్ చేసి గీసుకోవచ్చు. షేప్ అది చెక్ చేసుకోవాలి. 1-2 సార్లు మనం షేప్ అది చెక్ చేసుకుని గీసుకోవాలి. ఒక్కొక్కళ్ళ చాలా రకరకాలుగా ఉంటుంది ఐ షేప్ అనేది. నేను ఇక్కడ పక్కన రైట్ కార్నర్లో కూడా నేను పిక్చర్ ఇస్తున్నాను, రిఫరెన్స్ పిక్చర్ ఇస్తున్నాను. మనము ఇక్కడ గ్రిడ్ ఏం వేసుకోవట్లేదు, జస్ట్ ఐ డ్రాయింగ్ కదా. మనము జస్ట్ మన ఇమాజిన్తో మనకి ఎంత ఉంటుంది ఏంటి అని చెక్ చేసుకుంటా గీసుకోవాలి. లేదంటే పెన్సిల్తో మెజర్ చేసుకుంటా కూడా గీసుకోవచ్చు. ఏమైనా చిన్న చిన్న చేంజెస్ ఏమైనా ఉంటే అవుట్లైన్లో మనము మళ్ళీ షేడింగ్ చేసేటప్పుడు మనము రీకరెక్ట్ చేసుకోవచ్చు. నేను ఈ అవుట్లైన్ని మళ్ళీ కింద అదే విధంగా గీసుకొని ఇప్పుడు షేడింగ్ చేస్తున్నాను. ఎందుకంటే మనము దాని నుంచి ఇది ఎలా తీసుకుని వస్తాము, రెండింటికి డిఫరెన్స్ ఐడియా కోసమని నేను ఆ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఐబాల్లో ఐరిస్లో మనకి పైన డార్క్గా ఉంది, కింద డార్క్గా ఉంది, మధ్యలో అంతా మనకి గ్రేయిష్గా ఉంది. బీ పెన్సిల్ యూజ్ చేసి షేడింగ్ చేసుకోండి స్టార్టింగ్లో. తర్వాత మనము లేయర్ బై లేయర్ వేసుకుంటూ వెళ్ళినప్పుడు ఫర్దర్గా మనం థిక్ కలర్స్ యూజ్ చేద్దాము. నేను బ్రష్తో బ్లెండ్ చేస్తున్నాను. లైట్గా చేయండి, ఎక్కువ ప్రెజర్ ఇవ్వద్దు, ఎందుకంటే పేపర్ టెక్స్చర్ కూడా మారిపోతుంది. ఇప్పుడు ఒక లేయర్ అయిపోయింది కదా, మళ్ళీ మనం సెకండ్ లేయర్ మళ్ళీ బీ పెన్సిలే యూజ్ చేస్తున్నాను. మనకి అక్కడ ఐరిస్ ఎలా ఉంది, మొత్తం బ్లాక్గా లేదు. అక్కడ ఎలా ఉందో అలాగా నేను మళ్ళీ ఇంకొకసారి బీ పెన్సిల్తో సన్నగా ఉంది అక్కడ మనకి మధ్యలో డాట్ పక్కన, అందుకని అలా పెట్టాను. ఇప్పుడు థిక్ కలర్ వాడదాము. 3B పెన్సిల్ తీసుకున్నాను నేను. 3B పెన్సిల్తో ఫస్ట్ మధ్యలో ఐరిస్ మధ్యలో ఉన్న బ్లాక్ కూడా ఉంటుంది కదా, అది వేసుకున్నాము. మళ్ళీ దాన్ని ఇంకొకసారి మళ్ళీ లాస్ట్లో మనం 5B యూస్ చేసేటప్పుడు ఇంకొంచెం థిక్ చేయొచ్చు. మనకి ఎక్కడైతే బాగా డార్క్గా ఉందో అక్కడే నేను ఇప్పుడు బ్లాక్ కలర్ పెన్సిల్ వాడుతున్నాను, 3Bది. ఒకసారి ఇప్పుడు స్టంప్ పెట్టి మళ్ళీ బ్లెండ్ చేసుకుందాము. లైట్గానే మనము బ్లెండ్ చేసుకునే స్టంప్ కూడా ఎవ్రీ టైము డ్రాయింగ్ మొదలు పెట్టేటప్పుడు ఒకసారి మనము మన దగ్గర పేపర్స్ ఉంటాయి కదా, రఫ్ పేపర్ లాంటివి. రఫ్ పేపర్లు అంటే మనము కార్పెంటర్స్ యూస్ చేస్తారు కదా, గరుగ్గా ఉండే పేపర్స్, అలాంటి దాని మీద మనం ఒకసారిగా మనం ఇప్పటివరకు యూస్ చేసిన బ్లాక్ అంతా మనం రిమూవ్ చేసుకుని వైట్గా చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆల్రెడీ బ్లాక్నెస్ ఉంటే మనకి డ్రాయింగ్ అంతా పాడైపోతుంది. ఎవ్రీ టైము అలాగే యూస్ చేయాలి స్టంప్స్ని. శాండ్ పేపర్ అని ఉంటాయి, దొరుకుతాయి షాప్లో. జాగ్రత్తగా పైకి అనుకోవాలి మనము. ఇక్కడ బీ పెన్సిల్ తీసుకున్నాను నేను. బీ పెన్సిల్తో మధ్యలో మనకి షేడింగ్ చేసుకుందాము. ముందు బీతో చేసిన తర్వాత అప్పుడు 4B కానీ 5B కానీ తీసుకొని చేద్దాము. ముందుగా ఇక్కడ బీతో చేస్తున్నాను.
ఇటువైపు లైట్గా ఉంది కదా, అందుకని మళ్ళీ హెచ్బీతో చేస్తున్నాను. లేదంటే బీతో చేసేసిన ఏమవుదు, ప్రాబ్లం ఏమవుదు. మొత్తం ఇటువైపు ఎలాగో థిక్ చేస్తాం కాబట్టి అది ఆటోమేటిక్గా లైట్ అయిపోతుంది. జస్ట్ కంప్లీట్గా మొత్తం బీతో అయినా చేయొచ్చు. ఇక్కడ హెచ్ తీసుకున్నాను. కింద మనకు కనిపిస్తుంది కదా, కార్నర్లో పిక్చర్ ఇచ్చాను. దానిలో రిఫరెన్స్ పిక్చర్లో చూస్తే మనకు అర్థమవుతుంది. మనకైనా సరే అబ్జర్వ్ చేసుకుంటే ఐ కింద అలాగ ఉంటుంది కదా. యాక్చువల్గా అక్కడ బోన్ లాగా ఉంటుంది మనకి, అందుకని అలాగా మనకి లోపలగా అనిపిస్తుంది. పైన కూడా మనం హెచ్తోనే చేసుకున్నాము ఒకసారి. ఇప్పుడు రెండోసారి కూడా హెచ్ పెన్సిల్తో తీసుకుని సెకండ్ లేయర్ వేస్తాము. హడావిడిగా చేసుకోకూడదు. షేడింగ్ చక్కగా జాగ్రత్తగా దగ్గరగా చేసుకోవాలి. కింద కూడా మనకు కర్లా కనబడుతుంది, కానీ మనం అలా డైరెక్ట్గా పెన్సిల్ని స్ట్రైట్గా పెట్టి గట్టిగా నొక్కి గీసేయవద్దు. చక్కగా జాగ్రత్తగా దూరంగా పట్టుకొని స్లోగా వేయండి. అక్కడ కొంచెం డార్క్ ఎక్కువ ఉంది కార్నర్లో కంటే, అందుకని బీ పెన్సిల్ యూస్ చేస్తున్నాను. బీతో సరిపోతుంది, మనము అంతకైతే 2B కూడా యూస్ చేయొచ్చు. మిడ్ టోన్స్కి మనము బీ కానీ 2B కానీ యూస్ చేయొచ్చు. లైటర్ టోన్స్కి హెచ్, 2H, 3H అలా చాలా ఉన్నాయి కదా, అలాగా మనం యూస్ చేసుకోవచ్చు. కాకపోతే హెచ్ పెన్సిల్ అంటే కొంచెం హార్డ్గా రాస్తుంది, మనం జాగ్రత్తగా షేడింగ్ చేసుకోవాలి. మనం షేడింగ్ చేసేటప్పుడు ఎంత దగ్గరగా చేసుకుంటే మనకి అంత ఈజీగా బ్లెండ్ అవుతుంది. మనకి పేపర్లో కూడా అక్కడక్కడ వైట్ స్పాట్స్ లా కనపడకుండా చక్కగా దగ్గరగా చేస్తే మనకి ఈవెన్గా షేడ్ అవుతుంది అంతా. బ్లెండ్ చేసేటప్పుడు కూడా స్టమ్స్తో ఎక్కువ ప్రెజర్ ఇవ్వద్దు, పైన బ్లెండ్ చేయండి. అక్కడ కొంచెం ఎక్కువ థిక్గా ఉందిగా, అందుకని 5B యూస్ చేస్తున్నాను నేను. కరెక్ట్గా కన్నుకి దానికి మధ్యలో లైట్గా ఉంది, అందుకనే నేను మళ్ళీ అక్కడ హెచ్తో వాడుతున్నాను. అలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మనము జాగ్రత్తగా చూసుకుంటే రియలిస్టిక్గా వస్తుంది బాగా. ఐబ్రోస్ గీసుకునేటప్పుడు కూడా చూడండి, జస్ట్ కొంచెం లోపలగా మనము స్లోగా మూవ్ చేసి పైకి వెళ్ళేటప్పుడు కొంచెం లూజ్గా వదిలేయాలి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. ఐబ్రోస్ గీసుకునేటప్పుడు మటుకి కొంచెం కేర్ఫుల్గానే గీయాలి, ఎందుకంటే అనీవెన్గా వచ్చేస్తాయి. జాగ్రత్తగా పైన చూసుకుంటా జస్ట్ స్లోగా చేయిని వెనక్కి ముందుకి బ్యాలెన్స్గా జరుపుతా మనం జాగ్రత్తగా వేసుకోవాలి. 2-3 సార్లు నేను తిప్పుతున్నాను, అందుకని మిస్టేక్ అయిపోతుంది. లేకపోతే కింద నుంచి పైకి వెళ్ళేసరికి స్లో, అప్పుడు అలాగా వెళ్ళిపోతుంది మనకి. మనం అంతా పట్టి పెట్టి రాస్తే మనకి పైన కూడా అలాగ వచ్చేస్తే, అలా కాకుండా ఫ్రీగా వదిలేయాలి. కింద కూడా మనము అలాగే ఎక్కువ కనిపించట్లేదు మనకి పిక్చర్లో, జస్ట్ లైట్గానే వేసుకుందాము. ఇక్కడ కొంచెం పైగా మనకి డార్క్ ఉంది, మళ్ళీ పైన లైట్గా ఉంది. పైన ఐబ్రోస్ గీసుకుందాము. ఫస్ట్ హెచ్బి పెన్సిల్తో మనము గీసుకున్న తర్వాత థిక్ కలర్ పెన్సిల్తో మళ్ళీ దాన్ని సెకండ్ లేయర్ వేసుకుందాం. మనం కనురెప్పలు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినట్లయితే పక్క పుడుకున్నట్టుగా ఉంటాయి.
వేసిన తర్వాత కింద నేను షేడింగ్ లాగా చేసేస్తున్నాను. ఎందుకంటే మనకి అవి కలిసి ఉంటాయి కదా, కింద మనకు కనపడవు విడివిడిగా ఉన్నట్టు, అందుకని మనం అలా చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లేయర్ బీ పెన్సిల్తో వేస్తున్నాను. జస్ట్ కింద నుంచి పట్టుకున్నట్టుగా లాస్ట్కి లూజ్గా వదిలేయాలి. మనం కింద ఇందాక వేసుకున్నాం కదా, అలాగే మళ్ళీ బీ పెన్సిల్తో కింద షేడింగ్ చేద్దాము. పైన మట్టుకి జస్ట్ సేమ్ మళ్ళీ 5B పెన్సిల్తో జస్ట్ ప్రెజర్ ఎక్కువ ఇవ్వకుండా ఫ్రీగా వదిలేయండి. ఇంకంతా థిక్గా ఉంది, మనకి ఏమీ సపరేట్ కనబడట్లేదు. అందుకే జస్ట్ థిక్గా పైన లైట్గా వేసుకొని కింద థిక్గా వేసేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.